ఇక డీటెయిల్స్ చూద్దాం. ముంబై నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారని తల్లిదండ్రులు న్యాయవాదులతో కలిసి ముంబై నటి శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో వైసీపీ నేత కుక్కుల విద్యాసాగర్ మరికొందరుపై 192, 211, 218, 220, 354, 467, 420, 469, 471 రెడ్ విత్ 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముంబై నటి ఇవాళ కూడా ఇబ్రహీంపట్నం పిఎస్కు వెళ్లి కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఆమెను వేధించిన పోలీసులపై ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణను పోలీసులు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏసీపీ హనుమంతరావు జత్వానీ కేసు తర్వాత బదిలీలో భాగంగా కాకినాడ డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆమె పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో మళ్లీ ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఇంట్రాగేషన్లో కీలక పాత్ర వహించారు. దర్యాప్తు అధికారిగా ఉన్న సీఐ సత్యనారాయణ కేసు పూర్వపరాలు పరిశీలించకుండానే ఉన్నతాధికారులు చెప్పారంటూ కేసు నమోదు చేసి ఆగమేఘాలపై అరెస్టు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాయి. ఈ కేసులో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన ఐపీఎస్లు పి సీతారామాంజనేయులు, కాంతిరాణ తాత, విశాల్ గున్నీలపై చర్యలు తీసుకోవటానికి రంగం సిద్ధమైంది. ముంబై నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారని తల్లిదండ్రులు న్యాయవాదులతో కలిసి ముంబై నటి శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ నేత కుక్కుల విద్యాసాగర్ మరికొందరుపై 192, 211, 218, 220, 354, 467, 420, 469, 171 రెడ్ విత్ 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ముంబై నటి కాదంబరి జత్వానీకి సంబంధించి కేసు మరో కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. శశి, ఇప్పటి వరకు కూడా కాదంబరి వివాదం ఆంధ్రప్రదేశ్లో చర్చాంశనీయంగా మారినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఉన్నట్టు పనిచేసినటువంటి కొంతమంది నేతలు, పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా అప్పుడు ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐపీఎస్లో ముగ్గురు చుట్టూ కూడా ఈ ఉచ్చు బిగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చాంశనీయంగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి కాదంబరి జత్వాని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ రావడంతో కూడా కేసు కీల మలుపు తిరిగిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆమె ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో గత రాత్రి తను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో తను అప్పటి జరిగినటువంటి అంశం ఏదైతుందో దానికి సంబంధించి స్టేట్మెంట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అయితే స్టేట్మెంట్ అంతా కూడా పోలీసులు రికార్డ్ చేశారు. దానికి సంబంధించి ఆవిడ ఎవరి పేర్లు అయితే చెప్తూ ఉందో వాళ్ళందరి పేర్ల మీద కూడా ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్ట్రేషన్ కూడా ఎఫ్ఐఆర్ కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళందరి మీద ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఐపీసీ సెక్షన్ 192, 211, 218, అదేవిధంగా 220, 354,
467, 420, 469, 471 రెడ్ విత్ 120B కింద అనేక సెక్షన్లు పాటు అనేక సెక్షన్లు కూడా నమోదు చేశారు. అది ఇందులో కీలకంగా మనం మొదటి నుంచి చూస్తే కనుక అటు ముగ్గురు ఐపీఎస్లు, ఒకడు పిఎస్ఆర్ ఆంజనేయులు, అప్పుడు గతంలో విజయవాడ సిపిగా పనిచేసినటువంటి క్రాంతి రాణా టాటా, విశాల్ గున్ని, డీసీపీ విశాల్ గున్నితో పాటు ఒక ఏసీపీలు ఇద్దరు, అదేవిధంగా ఒక సిఐ కూడా ఈ కేసు అంటే ఈ కాదంబరి జత్వానిని బంధించి నిర్బంధించడమే కాకుండా 5 రోజులు ఆవిడ్ని చిత్రహింసలు పెట్టి అర్ధరాత్రి పూట ఇంట్రాగేషన్ అని చెప్పని భయభ్రాంతులు గురి చేసి ఆవిడతో ఉన్నటువంటి ఆవిడ ఫోన్లు కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కాకుండా ఆవిడ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా డిలీట్ చేసినటువంటి అంశం కావచ్చు. అంతేకాకుండా అక్రమంగా పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఆవిడ ముద్దాయిగా చూపించేటువంటి చేసినటువంటి ప్రయత్నం కావచ్చు. వీటన్నిటి మీద కూడా ఓవరాల్ గా ఆవిడ ఉదయం నుంచి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే దాని అన్నిటికి సంబంధించి ఆవిడ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదు మేరకు ఇప్పటికి అన్ని సెక్షన్లు కూడా కట్టడం జరిగింది. అయితే వీళ్ళు ముగ్గురుతో పాటు దీని వెనకాల రాజకీయ నాయకులు కూడా ఉన్నారనే అంశాన్ని కూడా మొదటి నుంచి కూడా చర్చ నడుస్తున్న పరిస్థితుల్లో వాళ్ళ మీద కూడా కేసు నమోదైందని తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఇప్పటికే రాత్రి మనం చూసినట్లయితే అప్పుడు ఉన్నటువంటి ఏసీపీ హనుమంతరావు, అదేవిధంగా అప్పుడున్నటువంటి అంటే ఎందుకు అని కేసు అడగకుండా పూర్తిగా విచారణ చేయకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి ముత్యాల సత్యనారాయణ, అప్పుడు ఇబ్రహీపట్నం సీఏ చేస్తున్నటువంటి ముత్యాల సత్యనారాయణ, వీళ్ళ మీద ఇప్పటికే డిపార్ట్మెంట్ పరమైన శాఖాపరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు కూడా తీసుకున్నారు. వాళ్ళని సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇందులో ఒక పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో అప్రూవర్ గా మారిన నేపథ్యంలోనే ఈ కేసుకి మొత్తం అన్ని ఆధారాలు కూడా సేకరించడానికి కేసు ముందుకెళ్ళడానికి కూడా అవకాశం దొరికిన కూడా చెప్పుకోవచ్చు. శశి, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.